తెలుగు సాహిత్య సమాజంలో రాజకీయ సమీకరణలో ఎన్న సమూహాలు వాటి మధ్య ఉమ్మడి లక్ష్యాలు ఉన్నాయి, ఉమ్మడి ఆకాంక్షలు ఉన్నాయి, ప్రత్యేక ఆకాంక్షలు ఉన్నాయి. సంభాషణ అనేది పరస్పరమైన ఒక అవిశ్వాసంతో సంభాషణ ఉమ్మడిగా కొనసాగలేటువంటి అంశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇప్పటి వరకు దృష్టి సారించిన విషయాలు, చరిత్రలో ఒక పాత్ర వహించగలిగిన సమూహానికి కొన్నిగా చారిత్రక పాత్ర సరిగా గుర్తించలేదు అని దాన్ని ఆకాంక్షలు వెలుగుతూ ఆ గుర్తింపుకి తాపత్రయపడుతూ తమ ప్రజాస్వామ్య అవకాశాల కోసం ముందుకొచ్చినటువంటి అనేక అస్తిత్వవాదాలు కాలంలో వాటి మధ్య సంభాషణే సాధ్యం కాని స్థాయిలో తొలి దశలో వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో సంభాషణకి సాధ్యం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో దానికి సంబంధించిన ముందుకు వెళ్ళినప్పుడు మొదటి సమావేశాల్లోనే చాలా దాదాపు 100 మంది పైగా రచయితలు ఆ సమావేశాలు చాలా ఉత్సాహంతో ఒక చారిత్రకమైనటువంటి ఒక అవకాశాన్ని మనం దానికి భారతదేశానికి అవకాశాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశాన్ని మనం ప్రకృతి తెచ్చాం అని చాలా సంతోషపడ్డాం. కానీ స్త్రీలు తమంతట తాము నడిపేటువంటి పరిశ్రమ చాలా విస్తృతమైనటువంటి అంశాలు, సమకాలీనంగా అనేక వాదోపవాదాలు, అనేక ఆకాంక్షలు వ్యక్తమవుతున్న క్రమంలో వాటి మధ్య ఐక్యతని, వాటి మధ్య ఘర్షణని కూడా రెండింటినీ కూడా గమనంలో తీసుకుని విస్తృతంగా అన్ని అంశాల పట్ల స్పందిస్తూ చాలా ఆలోచనాత్మకమైనటువంటి సమావేశాలు నిర్వహించడంలో చాలా అరుదైనటువంటి కృషి అని బహుశా తెలుసు. భారతదేశం మొత్తం మీద ఎంత సుదీర్ఘకాలం స్త్రీ రచయితులు ఒక ఉమ్మడిగా కృషి చేయడం అనేది ఆచరణ సాధ్యమే. ఒక అర్థవంతమైనటువంటి సంభాషణని, అర్థవంతమైనటువంటి అన్వేషణని, సమాజానికి సంబంధించినటువంటి హృదయం వైపు సమాజాన్ని చరిత్రటువంటి అనేక ధోరణుల మీద కూడా చేయాల్సిన పోరాటాన్ని గుర్తు చేస్తూ అన్నిటి మధ్య ఉండాల్సినటువంటి ఒక ప్రజాస్వామ్య సంభాషణని, అవసరాన్ని బహుశా ఏ సంఘం కంటే కూడా ప్రజాస్వామ్య సంఘం చాలా గట్టిగా దాన్ని అన్ని సాహిత్య సంఘాలకి, అన్ని సాహిత్య సమాజాల మధ్య కూడా అవసరాన్ని గుర్తింపు చేయడంలో చాలా విజయం సాధించిందని భావిస్తున్నాం. ఇది ఆ సమావేశంలో పాల్గొన్నందుకు మాకు చాలా అప్పట్లో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషం, ఒక రకంగా కూడా గర్వకారణం కూడా అని భావిస్తున్నాం. మిత్ర సాహిత్య సంస్థ
అటెండ్ అయినాక ఉత్తరాయి తరఫున పాల్గొన్నాం మేము. తర్వాత ఎంత విస్తృతమైన స్థాయిలో ప్రజాస్వామ్య వేదిక సంభాషణని చారిత్రకంగా చాలా ముఖ్యమైనటువంటి సందర్భాలని ముందుగానే గుర్తించి ఆ అవకాశాలు ఏ మేరకు ముందుకు తీసుకెళ్తాయన్న దాంట్లో పెద్దగా వెనుక ముందు వాడకుండా అవకాశాలు ఉన్నప్పుడు వాటిని ఓపెన్ చేసి ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకి ప్రజాక్షేత్రంలో దాన్ని భాగం చేయడం, అందులో స్త్రీల పాత్రని మరింత చొరవతో పార్టిసిపేట్ చేసేటట్టు చేయడానికి చేసే కృషిలో మనం కృషి ఈరోజు గ్రామీణ సాహిత్య సమాజ సాహిత్యాలు చాలా ఉత్కృష్టమైన అంశం. బహుశా ఉదయం నుంచి మాట్లాడుతున్న వాళ్ళు ఒక రకంగా గ్రామీణ సమాజాలు అనుకునేటువంటి దక్షిణ సమాజాల్లో వాళ్ళ చైతన్యం మీద, వాళ్ళ సంస్కృతి మీద, వాళ్ళ చారిత్రక వారసత్వం మీద ఒక నమూనాని, ఒక ఏకరూపతని రుద్దడానికి ప్రయత్నం చేస్తుంటే బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని ఎత్తిచూపడం ఈ భాషా సమాజాల మధ్య ఉండాల్సినటువంటి ప్రజాస్వామిక సంబంధాలు, ముఖ్యంగా వాటికి సంబంధించిన రాజకీయాధికమైనటువంటి ప్రయోజనాలు, వీటన్నిటినీ లోతుగా చూసి ఒక పాజిబుల్, ఒక ప్రాగ్మాటిక్ కార్యాచరణకి ఏ మేరకైనా కలిసి వచ్చేటువంటి ఈ 4 ప్రాంతాల 4 భాషా సాహిత్య సమాజాల్లో ఉన్న ఆలోచనలు కూడగట్టడానికి ఈ సందర్భం, ఈ సంభాషణ, ఈ ఆలోచన ఉపయోగపడుతుంది. దానికి కొంత అవకాశం ఉన్నది అని గుర్తించినందుకు ప్రగతికి అభినందనలు చెప్తూ, చాలా ఆసక్తిదాయకంగా విషయాలు చర్చలు ఉన్నాయి కాబట్టి వాస్తవం నేను హైదరాబాద్ వాళ్ళు కనీసంగా ఈ విషయాలు విందాం, ఏం ఆలోచిస్తున్నారో, ప్రజాస్వామ్య వేదిక ఏం ఆలోచిస్తుందో తెలుసుకుందాం. ప్రజాస్వామ్య వేదికకి మరొకసారి మేము కలిసి చాలా తిరుగులు తిరిగాం. రాజకీయ మొత్తం రాయలసీమ అంతా తిరిగి వాళ్ళ మొత్తంతో కలిసి అభినందనలు. నిజానికి ప్రళయ అనే వేదికలో అది ఏర్పడిన సందర్భాన్ని పత్రికల్లో చూసినప్పుడు ఇలా ప్రయాణం ఎట్లా ఉంటుందో అని కాస్త ఆలోచించాను. కానీ నా ఆలోచనను దూరం చేస్తూ ఇప్పుడు చాలా గంభీరంగా ప్రయాణం చేస్తున్నారు, అందుకు అభినందిస్తున్నాను. ఒక్కోసారి భయమైతుంది ప్రళయ కార్యక్రమాలు చూసినప్పుడు, వాడు ప్రకటించింది చూసినప్పుడు. అంబేద్కర్ సిరీస్ అంటారు, ఆదివాసీ సిరీస్ అంటారు. క్వశ్చన్ ఒకటి లేవనెత్తి దాన్ని నిలకడగా నడుపుతారు. పనులు చేయడం చాలా మందికి వస్తుంది కావచ్చు, కానీ నిలకడగా పనులు చేయడం అందరే చేయగలుగుతారు. అట్లా చేస్తున్న సంస్థల్లో ప్రారంభం ఉంది. ఈ గౌరవంతో మహబూబ్ నగర్లో ప్రవే సభలు జరుపుకుంటాం, మీరు సహకరించమంటే మేము అనుకూలంగానైనా సహకరించి అక్కడ సభలు జరగడానికి వాళ్ళతో నిలబడ్డాం. ఇవాళ పక్కనే ఇది జరుగుతున్నది. రావాలనుకున్నా మళ్ళీ ఏదో కారణాలు కలిగి రాలేననుకున్నాను. కానీ ఒకవైపు మల్లేశ్వరి గారు, కాత్యాయని గారు ప్రగవే సభలకు మీరు రావాలని అన్నప్పుడు ఈ అందరినీ కమ్మొచ్చని తప్పకుండా రావాలనుకున్నాను. వాళ్ళు గుణభద్రాన్ని దాటమన్నారు. గుణభద్ర అంటే తుంగభద్ర అని మా శ్రీనివాస్ రాస్తున్నప్పుడల్లా చదువుకున్నాను. కాశాది అనంతపురం సభలో ఉండి ఇక్కడ స్నానాలు చేసి తుంగభద్ర మీద పద్యాలు వచ్చింది. తుంగభద్ర ఒడ్డున నీళ్ళ కోసం పోరాడుతున్న కర్నూలుకి వచ్చి ప్రళయ సభలు జయప్రదం కావాలని నేను సంతకం చేయాలని వచ్చాను. ఇక్కడికి ఆ సంతకం అయిపోయింది, ఇక్కడ మాట్లాడాలనుకుంటే ఇంకో కారణం కూడా అభిషేక్ భద్రత
గారు ఇందాక మేడం చెప్పినట్టుగా ఆమె మాకు కలిసి తిరిగినారు. రేపు పర్యటనలు కానీ నల్లగొండ, మహబూబ్ నగర్, కడప తిరిగినాం. మనిషి రజిత ఆమెకు ఏదైనా తోస్తే ఫోన్ చేశారు. మా ఉదయ మిత్ర, మీరు ఇంకెవరైనా ఆమెతో మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. ఆమె కవిత్వం రాయడమే కాకుండా పత్రికల్లో ఆమె చెప్పదలుచుకున్న విషయాన్ని కూడా కాలం రాశారు. అది కూడా కాస్త ఆలోచించేటట్టుగా ఉండేది. ఆమె చనిపోవడం మాకు చాలా బాధ కలిగించింది. ఆమె ప్రాంగణంలో ఆమె జ్ఞాపకంగా ఈ సభలు జరగడం, అందువల్ల కూడా మేము పాల్గొనే వ్యక్తులు ఉదయ్, నేను కొందరు వ్యక్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడున్న సందర్భాన్ని చూస్తే ద్రవిడ సమాజ సాహిత్యాల గురించి మాట్లాడితే ఇప్పుడే శ్రీనివాస్తో అంటున్నాను, చాలా చిన్న వయసులో మా నాన్నతో మాట్లాడితే వేదాల గురించిన చర్చ వస్తే మనది ద్రవిడ వేదం అనేవారు. ఆయన తిరువాయి, తిరుపావై ఇవన్నీ వచ్చేది కనుక మనం ద్రవిడ వేద పరంపరకు చెందిన వాళ్ళం అనుకోండి. అది ఎక్కడుందో నాకు తెలిసేది కాదు. కానీ తర్వాత రోజుల్లో పిఎస్ సుబ్రహ్మణ్యం ద్రవిడ భాషలు చదువుకున్నప్పుడు మనమంతా ఒక భాషలకు చెందిన వాళ్ళేమో అనిపించింది. ఇది తప్పకుండా పొలిటికలైజ్ అవుతుంది, రాజకీయ మలుపు తీస్తూ ఉంటుంది. ఆ మలుపును అడ్వాన్స్ చేసినందుకు 4 ఆలోచనలు ఇక్కడ చర్చకు రావడం మంచిదే. ప్రళయ ఆ పాత్రను ప్రారంభిస్తున్నదంటామా కొనసాగిస్తున్నదంటామా, కానీ నాకైతే భవిష్యత్తులో ద్రవిడ ఉద్యమాలు పెరుగుతాయని. పిల్లలు నీట్ రాసేటప్పుడు ఈ నీట్లో మేము కొట్టుకుపోతాం, మాకేం లోకల్గా సీట్ రావంటారు. లోకల్ యూనివర్సిటీస్ దాకా అన్ని సెంట్రలైజ్ చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికి విద్య చాలా ఇబ్బందికరంగా, వికేంద్రీకరణ పెరగాల్సిన దశలో కేంద్రీకరణ జరుగుతున్నప్పుడు మరీ కేంద్రీకరణ పుట్టడానికి ద్రవిడం అనేది సీరియస్గా వస్తుంది. తెలుగు నేల మీద ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రారంభిస్తే ఆ విశ్వవిద్యాలయం కాంట్రిబ్యూషన్ ఏమిటో నాకు ఇప్పటివరకు నా అనుభవంలోకి రాలేదు. కానీ చెంచుల మీద ఒక చిన్న పుస్తకం వాళ్ళు తీసుకొచ్చినట్టు గుర్తు. అసలు ద్రవిడ భాషలు వీటి మధ్య స్నేహం, వీటి భవిష్యత్తు, ఈ సమాజాల భవిష్యత్తులో భాగంగా చర్చ జరగాలని నేను అనుకుంటున్నాను. అట్లాంటి సమాలోచనకు ఇది ఒక ప్రారంభం అయితే రేపు ఈ సిరీస్ కూడా ప్రారంభించుకుంటే బాగుంటుందని అనిపిస్తూ పాల్గొన్న అధ్యయన పక్షాన ప్రారంభ మిత్ర బృందానికి అందరికీ వేదికకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు చెప్తూ మన స్నేహం, మన ప్రయాణం ఇట్లాగే ఎప్పటికీ సాగాలి. వజ్ర పెట్టండి, తర్వాత బేస్ రాసాం ఆ చేతిలో. వజ్ర మిత్రులారా, 17 ఏళ్ళు అంటే నిజ యవనంలో వచ్చింది. యవనంలో దేని మీదైనా పోరాటం చేయాలి, దేని మీదైనా ప్రశ్నించాలి, దేని మీదైనా తిరగబడాలి, దేనైనా ఆ ఎత్తుపల్లాలకు సమం చేయాలి అని ఉంటుంది. అందులో ప్రజాస్వామిక రచయితల వేదిక ప్రతిదీ ప్రజాస్వామికంగా ఉండాలి అని కోరుకుంటుంది అనేది ఇన్నేళ్ల ప్రయాణంలో మనం చూస్తాం. అయితే ఇప్పుడు పూర్తి అనానుకూలతల మధ్య దేశం ఎలా ఉందో తెలుసు. అంటే ఇది విప్లవ అనానుకూలతల మధ్య ఉంది అనేది తెలుస్తోంది. కానీ నాకు ఎలా కనిపిస్తుందంటే విప్లవం లేదా పోరాటాలు అన్నీ కూడా అనానుకూలమైన, నిర్బంధమైన లేదా ఒక రాజ్యం ఇవాళ చేస్తున్న పని మనం మాట్లాడక్కర్లేదు, చేసే పని చేస్తున్నప్పుడు ఏది లేదు అని అనుకున్నప్పుడు, ఆధిపత్యం ఒకటే ఉందో అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అంటే ఈ అనానుకూలత మధ్య అనుకూలత చాలా వేగవంతంగా వస్తుంది
భవిష్యత్తులో. ఎందుకంటే అన్ని తలుపులు మూసేస్తే ఖచ్చితంగా ఒక కొత్త దారి ఏర్పడుతుంది. కొత్త దారిని కనుక్కుంటారు, ఇలాగే ఉండదు. అయితే ఆ కొత్త దారిలో పాత గుణాలు ఉండొచ్చు. అది బహుశా ఇవాళ ఎన్నుకున్న ద్రావిడ ఉద్యమం కావచ్చు, ఉన్న సాహిత్యం పేరు జరుగుతున్న సభలు కాకపోవచ్చు. నిజానికి ద్రావిడ తగలనాక తెలుగు వాళ్ళే ఎక్కువ మంది పాల్గొని భాష పేరిట వేరవుతున్నప్పుడు పక్క రాష్ట్రాన్ని కలుపుకొని వెళ్ళేలాగా ప్రారంభమయ్యే ఒక ద్రావిడ మూమెంట్, మహాద్రావిడ అంటే ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా మహాద్రావిడ అనే వాదనలు ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు ఇవాళ అన్ని ద్రావిడోద్యమే అంటే ఇప్పుడు ఈ మధ్య వేసిన స్పెషల్ అభిప్రాయాలు వచ్చినప్పుడు కూడా ఇద్దరి అభిప్రాయాలు అంటే ఒకేలా లేవు, అంటే భిన్నమైనటువంటి గొంతులన్నీ అందులో కనిపిస్తున్నాయి. అంటే దానికి సంబంధించిన ఒక కుదురు, ఎందుకంటే అది చాలా కాలం అయింది ద్రావిడ మూమెంట్. ఇవాళ ద్రావిడ మూమెంట్ ఎందుకు వచ్చిందంటే ఒక రకంగా చెప్పాలంటే రాజ్యం మనకి ఒక ఎజెండా ఇస్తుంది, లేదా మన రాజ్యం ప్రవర్తన వల్ల మనం ఒక ఎజెండాని ఇచ్చుకుంటాం. ఆ ఎజెండా ఏంటి అంటే ఇవాళ ఆధిపత్యాన్ని వ్యతిరేకించడానికి. ఆ వ్యతిరేకించడంలో భాష కానీ సాహిత్యాలు కానీ ఉంటాయి కాబట్టి మనం అక్కడ లిమిట్ అయ్యామేమో. కానీ ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవడానికి ఇప్పుడు తెలుగు భాష కింద పడి కూడా చాలా భాషలు నాశనం అయిపోయాయి. కాబట్టి మిగతా భాషల ఆధిపత్యంతో తెలుగు కూడా నాశనం అయ్యే పరిస్థితి నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ అంటే పై నుంచి అణచివేత, కింద నుంచి తిరిగి అణచివేత ఇలా కొనసాగుతున్న కాలంలో ఉత్తరాధికారుల ఆధిపత్యం అన్నింటా, అది భాష కాదు, మతం కాదు, కవులు కాదు, అది అసలు జై శ్రీరామ్ అంటే తల్లి జై శ్రీరామ అనే పరుపు తీసుకొచ్చారు పరిస్థితి. అంటే దీన్ని ఎదుర్కోవాలంటే మన మూలాలు తెలియాలన్నట్టుగా తొలి నివాసులు లేదా మూలవాసులు మనం ప్రజానికి ఆదివాసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ మూలవాసులైన మూల భాషల్ని అన్నింటినీ మనము నిలుపుకునే ప్రయత్నం చేయడంలో మదింపు దాని తరుగా మొత్తం ఆనుపాలను తీసుకొని దాన్ని బలంగా నిలబెట్టుకోవడానికి ఇది ఒక మంచి ప్రారంభం అని నేను నమ్ముతున్నాను. నేను కూడా ద్రావిడ సాహిత్యం గురించి తెలుసుకునే క్రమంలోనే ఉన్నాను. నేను తప్పనిసరి పరిస్థితుల్లో రేపు రాలేని పరిస్థితుల్లో ఇవాళ వచ్చి మొహం చూపించుకోగా ఉంటున్నాను. నిజానికి నేను ఖచ్చితంగా ఈ వీడియోలు వస్తాయి కాబట్టి అన్నీ చూసి నేను కూడా దీని గురించి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభలో విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రశ్న గారు. దేశరాజ్ గారు దేశరాజ్ గారు మీ సందేశం విన్నాను. అందరికీ నమస్కారం అండి. నేను సందేశించాను అయితే సర్వే సభలు కాదుగా ఉండేది మొదటిసారి, కానీ చాలా రోజులు జరుగుతున్నాయి. అయితే సర్వే కానీ ఆ సభలు అందులో విషయాలు కానీ అన్ని సంస్థలు ఎందుకంటే మల్లేశ్వర గారి పోస్ట్ ద్వారా కానీ విశ్వనాథ్ గారి పోస్ట్ ద్వారా కానీ ఫేస్బుక్లో రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు, చూస్తూ ఉంటారు. వారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మామూలుగా చెప్పాలంటే యూనివర్సిటీలో అలాగే చేపట్టాల్సిన కార్యక్రమాలు ఉంది. అంటే అంబేద్కర్ పుస్తకం గారు కానీ ప్రజల సాహిత్యాలు ఇది ఒక రోజే పెట్టుకున్నారు. వీళ్ళందరూ పరిస్థితిగా చాలా ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకి ఆ నిర్వాహకులకి కథ కార్యక్రమం. ధన్యవాదాలు. ఇంటర్ విజయ్ కుమార్ గారు రచిత స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని అమరజ్యోతి శోభ ముగిస్తారు. వస్తుంది. ఆ తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది, అందరికీ కావాలి. గ్రూప్ ఫోటో తీసుకుని వెళ్తాం. ప్రయాణించిన కచేరీ మేయర్ గురించి చాలా వివరంగా తెలియజేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ గారు కవి చదువుతాను. ఒకే ఒక భాష, హృదయాన్ని తెలిసింది ఒకే ఒక భాష.
తంతులను మీటుతూ అది విలువగా ప్రకటిస్తూ సమయమై స్పర్శిస్తూను విద్యుత్తులా తాగుతూను మెరుపులు రాలుస్తూను కొలగంతులు పుట్టిస్తూను హృదయాన్ని చేసింది అనుభూతి భాష. హృదయం నుంచి కాక నోటి నుంచి ఊడిపడుతుంది భాష. అది భావాల భావకర్మాల లేదో నిస్సారంగా పలుకుతుంది, చిటపటగా మొలిపిస్తుంది, శబ్దాల గాలిలో దొరుకుతుందని హృదయం పరికరించి స్పర్శిస్తుందా భాష. హృదయం రూపాలి ఓ హృదయం రూపాలి అప్రయత్నంగా ఇరుకై జీవిస్తుంది. ఓ హృదయం పువ్వే ఇచ్చుకుంటుంది, ఓ పిలుపు, ఓ స్పందన హృదయాంతరాలను మీదే పాట పల్లవి అనుపల్లవిగా మారాకులు వేస్తున్న చరణాలలో బాణాలకు వేడన ఆదుకున్న లలిత రాలిత్య గీతాలుగా నెత్తావి మదిరిమల జాలువారే నవ నవోన్మేషాల కలయికగా అప్పుడు హృదయానికి తెలిసింది ఒకే ఒక భాష. అది మనసు పనులని కలిగించే అనుభూతి భాష. మేము అర్థాన్ని తీసుకుని రుద్రం ఆసక్తాన్ని చూసుకున్న ఓర్వం పడటం ఒక దిక్కాసం అందరికీ సమానంగా పరిచి ముందుకు తీసుకెళ్ళేది, రచన చేయమంటూ ప్రేరేపించేది. నా కవిత పుస్తకం వచ్చినప్పుడు పరిచయంతో అమ్మవారిని సరిగా బొమ్మల వేక్షకుల దగ్గర వాళ్ళు ఇంటికి వెళ్తే కనుక అక్కడ ఎంతో భూదయతో జంతువుల పట్ల మొక్కల పట్ల ప్రేమగా చాలా మంచిగా ఉండేది. మట్టి బంధంలో మిండి తీసిన అక్క లక్ష్మవ్వ అంటూ అర్జున బాధలను ఓదార్చి ఆలోచన అయింది. అక్క ఆహారము బట్టలు పనులు కంప్లీట్ చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచిన దయ ఆమె సొంతం. మార్కెట్ ప్లస్ శ్రీమణి అంటూ తన రచనతో ప్రపంచీకరణను ఎన్నగలిగిన రచనకు నా అక్షర నివాళి. ఇప్పుడు భోజన విరామ సమయం కోసం సభ ముగిసింది. తర్వాత మళ్ళీ భోజన విరామం తర్వాత మళ్ళీ మనందరం కలుసుకుందాం. అందరికీ కావాలి. ముందు చేతికి వస్తారు రాజలక్ష్మి గారు.